హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. నా పేరు గిరిధర్. మీరు చూస్తుంది ఈ బ్రాండ్ న్యూ వీడియోలో స్వింగ్ పాయింట్స్ని ఎలా డిఫైన్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్వింగ్ పాయింట్స్నే చాలామంది రివర్సల్ జోన్స్ అంటారు, తర్వాత పివోట్ పాయింట్స్ అంటారు, లేకపోతే టర్నింగ్ పాయింట్స్ అంటారు. ఏదైనా కానివ్వండి, పేరైతే ఒకటే. ఆ, ఆ, ఈ పేర్లు మాత్రం వేరు, కాన్సెప్ట్ అయితే ఒకటే, రైట్? సో ఈ స్వింగ్ పాయింట్స్ ఎలా డిఫైన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్వింగ్ పాయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ స్వింగ్ పాయింట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వింగ్ పాయింట్స్ అనేవి మనం హైయర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకోవాలి. హైయర్ టైం ఫ్రేమ్ అంటే ఇంట్రాడేలో హైయర్ టైం ఫ్రేమ్ అంటే 30 minutes. 30 minutes అనేది ఇంట్రాడేలో హైయర్ టైం ఫ్రేమ్. లైక్ కొంతమంది 1 అవర్లో చేస్తారు, 4 అవర్స్లో చేస్తారు, 1 డేలో కూడా చేస్తారు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ట్రేడింగ్ టైం ఫ్రేమ్. మీరు ఏ ట్రేడింగ్ టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఆ ట్రేడింగ్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, రైట్? హైయర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ స్వింగ్ పాయింట్ మార్క్ చేసిన అవసరం ఏంటంటే, ఈ స్వింగ్ పాయింట్ దగ్గర ఎయిదర్ స్మార్ట్ మనీ వాళ్ళ యొక్క ఆర్డర్ బ్లాక్స్ ఉంటుంది, రైట్? లేకపోతే ఈ స్వింగ్ పాయింట్ కింద అంటే ఇక్కడ మీకు లిక్విడిటీ ఉంటుంది. లిక్విడిటీ అంటే రిటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్. లిక్విడిటీ అంటారు దాన్ని. రిటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ లేదా స్మార్ట్ మనీ వాళ్ళ యొక్క స్టాప్ లాస్. అన్ని స్టాప్ లాస్లు ఈ కిందే ఉంటాయి. ఓకే, ఈ కిందే ఉంటాయి కాబట్టి మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటే కనుక ఇక్కడ నుంచి రివర్స్ అయి పైకి వెళ్ళొచ్చు, లేదా మార్కెట్ ఈ కిందకి వచ్చి ఇక్కడ మీకు సెకండ్ లెగ్ ఫామ్ చేసుకుని ఇలా పైకి వెళ్ళొచ్చు, రైట్? సో ఏదో ఒక పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా మనం మార్క్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండిట్లకి అంతే. ఇది ఈ ఈ- ఈ స్వింగ్ పాయింట్స్ అనేవి ఒక వి షేప్లో ఉంటూ ఉంటాయి, రైట్? ఇలా వి షేప్లో ఉంటాయి. ఈ వి షేప్లో ఈ కార్నర్ పాయింట్ చూసారా, దీనే స్వింగ్ పాయింట్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్వింగ్ పాయింట్ మనం ఎలా మార్క్ చేసుకోవాలో చెక్ చేద్దాం, రైట్? సో లెట్ మీ గో ఇన్ టు ద ఫస్ట్ వన్. స్వింగ్ హై అంటే చూద్దాం. స్వింగ్ హై అంటే ఇది. ఈ స్వింగ్ హైని ఎలా డిఫైన్ చేయాలి? ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో దానికి లెఫ్ట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉండాలి. ఇక్కడ ఉంది కదా, 1, 2. అలాగే ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో దానికి రైట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉండాలి, 1, 2. ఎప్పుడైతే ఇలాగా 2 హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని మనం ఈ హైయెస్ట్ పాయింట్ని స్వింగ్ హై అంటాం. స్వింగ్ హైకి లెఫ్ట్ సైడ్లో 2 క్యాండిల్స్ ఉండాలి, రైట్ సైడ్లో 2 క్యాండిల్స్ ఉండాలి. ఇలా ఉంటే ఈ పాయింట్ని మనం స్వింగ్ హై అనుకుంటాం. ఎందుకని? ఈ స్వింగ్ హై చెప్పాను కదా, ఈ స్వింగ్ హై దగ్గర ఎయిదర్ ఆర్డర్ బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే ఈ స్వింగ్ హై పైన లిక్విడిటీ ఉండొచ్చు. ఇది ఎలాగనేది మీరు చార్ట్స్లో కూడా చూడొచ్చు. బట్ బిఫోర్ దట్ మనం స్వింగ్లో ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. స్వింగ్లో కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఏదైతే మీరు లోయెస్ట్ పాయింట్ అనుకుంటున్నారో దానికి లెఫ్ట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉండాలి, రైట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉండాలి. ఎప్పుడైతే ఇలా 2 క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో ఈ వి షేప్ ఫామ్ చేస్తుంది కదా, ఈ వి షేప్ ఫామ్ చేసినప్పుడు ఈ లోయెస్ట్ పాయింట్ని మనం స్వింగ్లో అంటాం. ఈ స్వింగ్లో ఎందుకు మార్క్ చేసుకోవాలి? ఇద్దరు ఇక్కడ స్మార్ట్ మనీ వాళ్ళకి ఆర్డర్ బ్లాక్ ఉండి ఉండొచ్చు, లేదా రిటైల్ రిటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ ఇక్కడ ఉండొచ్చు, అంటే లిక్విడిటీ ఉండి ఉండొచ్చు, రైట్? అందుకని ఇవి మార్క్ చేసుకోవాలి. ఎక్కడ మార్క్ చేసుకోవాలి? హైయర్ డిఫరెన్స్లో మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మీకు మీ కళ్ళకి తెలిస్తే ఓకే, ఫైన్. ఒకవేళ మీకు కళ్ళకి తెలియట్లేదు అంటే మీకు కళ్ళు అంతగా ట్రైన్ అవ్వలేదు అనుకుంటే కనుక నేను ఆల్రెడీ ఇది ఇండికేటర్లో కోట్ చేసి ఉన్నాను. అది ఎలాగా చేయాలో కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెట్స్ గో బ్యాక్ టు ది ట్రేడింగ్ వ్యూ, రైట్? సో నార్మల్గా ఇండికేటర్ అయితే ఎలా ఉంటుంది? ఈ ఇండికేటర్లో అవసరం లేని ప్రజెంట్ తీసేస్తాను. మూవింగ్ యావరేజెస్, మూవ్మెంట్, ఇన్సైడ్ బార్. ఇక్కడ జిగ్జాగ్ పివోట్ అని చూసారా, ఇదే. ఇక్కడ 2 అని చూసారా, ఈ 2 ఏంటంటే లెఫ్ట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్, రైట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్. అందులో 2 పెట్టాను. కొంతమంది 5 కూడా పెట్టుకుంటారు, కానీ 5 పెట్టను నేనైతే 2 వాడతాను. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే వాడాలి మీరు, రైట్? అండ్ దెన్ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ బై సెల్ సిగ్నల్స్ కూడా తీసేయచ్చు. ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా, తీసేస్తే బై సెల్ సిగ్నల్స్ కూడా పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇంటర్డేలో హై టైం ఫ్రేమ్ ఏంటి? 30 minutes. ఈ 30 minutesలోకి వెళ్ళండి. ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ ఎందుకు ఫామ్ చేసిందో చెక్ చేయండి ఒకసారి. ఈ క్యాండిల్ స్టిక్ మార్క్ చేసుకున్నాం కదా, ఎందుకు మార్క్ చేసుకోవాలి? ఎందుకంటే దీనికి లెఫ్ట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. ఇదొక క్యాండిల్ స్టిక్, ఇదొక క్యాండిల్ స్టిక్, అవునా? అలాగే రైట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, 1, 2. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్, రైట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో దీన్ని ఒక స్వింగ్లో కింద కన్సిడర్ చేయొచ్చు, రైట్? ఇదొక స్వింగ్లో. అలాగే ఇది ఎందుకు స్వింగ్ అయింది? ఈ ఈ హైయెస్ట్ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో 2 క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, 1, 2. దీనికి 2 క్యాండిల్స్ ఉన్నాయి, 1, 2. ఎప్పుడైతే ఇలాగ 2 క్యాండిల్స్ ఉంటాయో దాని హైయెస్ట్ పాయింట్ని పిక్ చేసి పెడుతుంది నా ఇండికేటర్. సో ఇది స్వింగ్ హై. ఈ స్వింగ్ హై స్వింగ్లో మార్క్ చేయడం గల కారణం ఏంటి అంటే అక్కడ లిక్విడిటీ ఉంటుంది లేదా ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి, అవునా? సో అది ఎలాగనే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక హైయెస్ట్ పాయింట్, అవునా? ఈ హైయెస్ట్ పాయింట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర నుంచి మీకు లిక్విడిటీ స్విప్ చేస్తుంది, అవునా?
ఈ పర్టికులర్ స్వింగ్ హై దగ్గర నుంచి లిక్విడిటీ షిఫ్ట్ చేసింది అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇంబ్యాలెన్స్ మూవ్ వచ్చింది, అవునా? ఇంబ్యాలెన్స్ మూవ్ వచ్చింది కాబట్టి ఈ ఎంటైర్ క్యాండిల్ స్టిక్ ని మనం ఒక ఆర్డర్ బ్లాక్ లా కన్సిడర్ చేస్తాం, రైట్? అందులో ఈ ఏరియాలోకి రాగానే మీకు రివర్సల్స్ అనేది జరిగినాయి, అందుకనే ఈ స్వింగ్ హైని మార్క్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ స్వింగ్ హై దగ్గర ఎంటైర్ క్యాండిల్ మనం ఆర్డర్ బ్లాక్ కింద మార్క్ చేసుకోవాలి, అది ఒకటి. లేదా ఈ పర్టికులర్ క్యాండిల్స్టిక్ చూడండి, ఇది స్వింగ్ లో కింద మార్క్ అయింది, ఈ ఏరియాలోకి వెళ్ళాక మనకు రివర్సల్ జరిగింది కదా, అంటే ఇక్కడ మనకి రిటైల్ ట్రేడర్స్ యొక్క లిక్విడిటీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి రివర్సల్ వచ్చింది. ఎప్పుడైతే లిక్విడిటీ స్విప్ చేసి క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందో అక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ గా మూవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్వింగ్ పాయింట్స్ మార్క్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్వింగ్ పాయింట్స్ కూడా హైయర్ టైం ఫ్రేమ్ లో మార్క్ చేసుకోవాలి. ఇంట్రాడేలో 30 మినిట్స్ మార్క్ చేసుకుంటాం, అండ్ ఇంట్రాడేకి 30 మినిట్స్లో మార్క్ చేసుకుంటాం. అండ్ ఆ పర్టికులర్ లెవెల్స్ దగ్గర మీకు ఆర్డర్ బ్లాక్ లేదా లిక్విడిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అండ్ దెన్ ఇది మీకు లిక్విడిటీ స్విప్పింగ్ అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ స్వింగ్ దగ్గర మీకు బుల్ ట్రాప్ జరిగింది, రైట్? ఎప్పుడైతే మీకు పర్టికులర్ స్వింగ్ దగ్గర మీకు బుల్ ట్రాప్ జరిగింది అంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఒక ట్రాప్ అనేది జరిగింది, రైట్? ఇక్కడ ఎప్పుడైతే ట్రాప్ జరిగిందో ఇట్ హాస్ గివెన్ ఏ బిగ్ మూవ్, రైట్? అందుకనే ఈ పర్టికులర్ లెవెల్ మార్క్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, హోప్ యూ లైక్ ద వీడియో, హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.